హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ నుండి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం. అందులో ముందుగా 90వ ప్రశ్న. సట్లెజ్ నదిలో ఇటీవలే ఏ అరుదైన మూలకం కనుగొనబడినది? ఆన్సర్ టాంటాలం. సట్లెజ్ నదిలో కనుగొనబడిన అరుదైన మూలకం ఏది అంటే టాంటాలం. నెక్స్ట్ 91వ ప్రశ్న. ప్రతిపాదిత బల్క్ డ్రగ్స్ పార్క్ కోసం నాలెడ్జ్ పార్ట్నర్లుగా సిఎస్ఐఆర్ మరియు డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లను ఏ రాష్ట్రం సంతకం చేసినది? ప్రతిపాదిత బల్క్ డ్రగ్స్ పార్క్ కోసం నాలెడ్జ్ పార్ట్నర్లుగా సిఎస్ఐఆర్ మరియు డిఆర్డిఓలను ఏ రాష్ట్రం సంతకం చేసినది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, లూపెక్స్ అనేది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరియు మధ్య ఉమ్మడి ప్రయత్నం ఏది? ఆన్సర్ ఈఎస్ఏ మధ్య జరిగిన ఉమ్మడి ప్రయత్నం. నెక్స్ట్ 93వ ప్రశ్న. ఎక్సోమార్స్ ట్రేస్ గ్యాస్ ఆర్బిటార్ మిషన్ ఏ అంతరిక్ష పరిశోధన సంస్థతో అనుబంధం కలిగి ఉంది? ఎక్సోమార్స్ ట్రేస్ గ్యాస్ ఆర్బిటార్ మిషన్ ఏ అంతరిక్ష సంస్థతో అనుబంధం కలిగి ఉంది? ఈఎస్ఏతో అనుబంధం కలిగి ఉంది. నెక్స్ట్ 94. ప్రపంచంలో మొట్టమొదటి రోబోట్ సిఇఓ ఎవరు? మికా. మొట్టమొదటి రోబోట్ సిఇఓ ఎవరు అంటే మికా. నెక్స్ట్ 95వ ప్రశ్న. ఐ ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ ఏ దేశానికి సంబంధించినది? భారతదేశానికి సంబంధించినది. నెక్స్ట్ 96వ ప్రశ్న. నాసాకు సంబంధించి క్యూరియాసిటీ రోవర్ ఏ ఖగోళ శరీరాన్ని అధ్యయనం చేయడానికి ఉపయోగించబడినది? నాసాకు సంబంధించిన క్యూరియాసిటీ రోవర్ ఏ ఖగోళ శరీరాన్ని అధ్యయనం చేయడానికి ప్రయోగించబడినది? మార్స్. నెక్స్ట్ 97వ ప్రశ్న. భారతదేశం ఏ దేశం నుండి S-400 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ స్క్వాడ్రన్లను కొనుగోలు చేసినది? ఆన్సర్ రష్యా. నెక్స్ట్ 98వ ప్రశ్న. పోలీస్ అప్లికేషన్ల కోసం 5G టెక్నాలజీని ఉపయోగించడంపై దృష్టి సారించిన నేషనల్ హ్యాకథాన్ పేరేమిటి? విమర్స్ 2023. నెక్స్ట్ 99వ ప్రశ్న. భారతదేశంలోని మొదటి ప్రాంతీయ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ RRTS పేరేమిటి? నమో భారత్. నెక్స్ట్ 100వ ప్రశ్న. ప్రాజెక్ట్ 15B క్లాస్ ఆఫ్ స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్లో 3వ నౌక INS ఇంపాల్ ఏ నౌక నిర్మాణ సంస్థతో పంపిణీ చేసినది? ఆన్సర్ మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్. నెక్స్ట్ 101. ఏ తోకచుక్కను ఓరియోనిడ్ ఉల్కపాతం అని కూడా పిలుస్తారు? హెలికామెట్ తోకచుక్క. నెక్స్ట్ 102వ ప్రశ్న. ఇస్రో 2వ అంతరిక్ష నౌకతో అనుబంధించబడిన కులశేఖర పట్టణం ఏ రాష్ట్రంలో ఉంది? ఇస్రో 2వ అంతరిక్ష నౌకతో అనుబంధించబడిన కులశేఖర పట్టణం ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. నెక్స్ట్ యూరోప్ మొట్టమొదటి పూర్తి ప్రైవేట్ రాకెట్ మియూరా
మియూరా 1 ఏ దేశం ప్రయోగించినది? స్పెయిన్. నెక్స్ట్ నోట్ 4. లోహ సంపన్న గ్రహశకలం 16 సైకీని అధ్యయనం చేయడానికి అంతరిక్ష నౌకను ఏ దేశం ప్రయోగించనుంది? యుఎస్ఏ. నెక్స్ట్ నోట్ 5. ఇస్రో ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ 1 TVD-1 అనేది ఈ క్రింది ఏ మిషన్కు సంబంధించిన కీలకమైన పరీక్ష? గగన్యాన్కు సంబంధించిన కీలకమైన పరీక్ష. ఇస్రో ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ 1 TVD-1 అనేది ఈ క్రింది ఏ మిషన్కు సంబంధించిన కీలకమైన పరీక్ష అంటే గగన్యాన్. నెక్స్ట్ నోట్ 6 ప్రశ్న. X-59 సన్ ఆఫ్ కాంకోర్డ్ అని కూడా పిలిచే ఇది ఏ దేశానికి సంబంధించిన ప్రయోగాత్మక సూపర్ సోనిక్ విమానము? యుఎస్ఏ దేశానికి సంబంధించిన సూపర్ సోనిక్ విమానం ఇది. నెక్స్ట్ నోట్ 7 ప్రశ్న. CM3 లియోన్ అని పిలువబడే ఉత్పాదక కృత్రిమ మేధస్సు AI మోడల్ను ఏ టెక్నాలజీ కంపెనీ ఆవిష్కరించినది? మెటా. నెక్స్ట్ నోట్ 8 ప్రశ్న. యూరోపియన్ యూనియన్, బ్రెజిల్ మరియు ఇతర దేశాలలో ChatGPT ప్రత్యర్థి బార్డ్ను ఏ కంపెనీ ప్రారంభించినది? గూగుల్. నెక్స్ట్ నోట్ 9 ప్రశ్న. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ DAC ఏ దేశం నుండి 26 రాఫెల్ మెరైన్ విమానాల సేకరణకు ఆమోదించినది? డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ DAC ఏ దేశం నుండి 26 రాఫెల్ మెరైన్ విమానాల సేకరణకు ఆమోదించినది? ఇది మనకు అందరికీ తెలిసిందే, ఫ్రాన్స్. రాఫెల్ విమానాలు అంటే ఫ్రాన్స్. నెక్స్ట్ నోట్ 10 ప్రశ్న. ఫాల్కోడిన్ ఒక రకమైన ఔషధంలో ఉంటుంది. ఫాల్కోడిన్ ఏ రకమైన ఔషధంలో ఉంటుంది అంటే ఆన్సర్ దగ్గు సిరప్. ఇది కూడా మనకు అందరికీ తెలిసిందే, ఫాల్కోడిన్. అదే ఫోల్కోడిన్ అని పిలుస్తాం. దగ్గు సిరప్, కాఫ్ సిరప్గా పిలుస్తాం ఫోల్కోడిన్. కాంప్టన్ బెల్కోవిచ్ అగ్నిపర్వత సముదాయము ఏ ఖగోళ శరీరానికి దూరంగా ఉంది? కాంప్టన్ బెల్కోవిచ్ అగ్నిపర్వత సముదాయము ఏ ఖగోళ శరీరానికి దూరంగా ఉంది? చంద్రుడు. నెక్స్ట్ నోట్ 12 ప్రశ్న. CEERS 1019 అనే గెలాక్సీలో అత్యంత సుదూర క్రియాశీల సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ను ఏ అంతరిక్ష సంస్థ గుర్తించినది? నాసా. నెక్స్ట్ నోట్ 13. ఏ గ్రహంలో పాస్పిన్ ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు? శుక్రుడు. శుక్రగ్రహంలో పాస్పిన్ ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగినది. నెక్స్ట్ నోట్ 14 ప్రశ్న. లెకెంబీ అనగా అల్జీమర్ వ్యాధికి మందులు. అల్జీమర్స్ అంటే మతిమరుపుకు సంబంధించిన వ్యాధి. నెక్స్ట్ నోట్ 15 ప్రశ్న. కాక్రపారా అటామిక్ పవర్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో కలదు? గుజరాత్. నెక్స్ట్ నోట్ 16 ప్రశ్న. నేషనల్ స్పేస్ మిషన్ ఫర్ ఎర్త్ అబ్జర్వేషన్
ఈ క్రింది ఏ దేశంతో సంబంధం కలదు? నేషనల్ స్పేస్ మిషన్ ఫర్ ఎర్త్ అబ్జర్వేషన్ ఈ క్రింది ఏ దేశంతో సంబంధం కలదు? ఆస్ట్రేలియా. నెక్స్ట్ 117. పగటిపూట తక్కువ టారిఫ్ మరియు పీక్ అవర్స్లో ఎక్కువ రేట్లు ఉండే విద్యుత్ టారిఫ్ రకం పేరేమిటి? అవకలన సమయ ఆధారిత టారిఫ్. ఇది అవకలన సమయ ఆధారిత టారిఫ్. పగటిపూట తక్కువ టారిఫ్ మరియు పీక్ అవర్స్లో ఎక్కువ రేట్లు ఉండే విద్యుత్ టారిఫ్ రకం పేరేమిటి అంటే అవకలన సమయ ఆధారిత టారిఫ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరియు లైక్ చేయండి మరియు మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ టు ఆల్.